నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన యమద్వితీయ భగినీ హస్త భోజనం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, యమద్వితీయ భగినీ హస్త భోజనం వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక ఆదివారం గురించి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో తులాపురాణంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప. ఈ శ్లోకం నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడు. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, కార్తికే భానువారేతు స్నానకర్మ సమాచరేత్, కార్తీక మాసంలో ఆదివారం రోజు ఎవరైతే తెల్లవారుజామున నదీ స్నానం చేస్తారో లేదా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తారో వాళ్ళకి మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభేత్ నృప, కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఈరోజు తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానం అనేది కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఈరోజు యమద్వితీయ. యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళ్ళి యమున చేత తిలకం బొట్టు దిద్దించుకొని, యమున చేత చేతికి ఒక రక్షను కట్టించుకొని యమున ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించిన రోజు. యమధర్మరాజు యమున ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించడం వెనుక ఒక పురాణ రహస్యం దాగి ఉంది. మార్కండేయుడి ప్రాణాలు తీసుకోవటానికి యమధర్మరాజు పాశం విడిచిపెట్టినప్పుడు అనుకోకుండా ఆ పాశం శివలింగానికి చుట్టుకుంటుంది. దాంతో పరమేశ్వరుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని యమధర్మరాజు మీదకు ప్రయోగిస్తాడు. ఆ త్రిశూలం బారి నుంచి రక్షించబడటానికి యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున గృహానికి వెళతాడు. అప్పుడు యమున యమధర్మరాజుకి ఒక రక్ష కట్టి అతనికి రకరకాలైనటువంటి పిండి వంటలతో భోజనం పెడుతూ ఉంటుంది. భోజన సమయంలో ఇతరులను ఇబ్బంది పెట్టరాదన్న నియమం ప్రకారం పరమేశ్వరుడి త్రిశూలం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే పరమేశ్వరుడి త్రిశూలం బారి నుంచి యమధర్మరాజు రక్షించబడ్డాడు. కాబట్టి యమధర్మరాజు రక్షించబడినటువంటి ఆ రోజు యమద్వితీయ. కాబట్టి ఎవరైనా సరే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి సోదరి గృహానికి వెళ్ళాలి, సోదరి చేత రక్ష కట్టించుకోవాలి, సోదరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాలి, భోజనం స్వీకరించాలి. ఆ తర్వాత సోదరికి చీర రవిక వస్త్రము బహూకరించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా నరకాసుర సంహారం తర్వాత సుభద్ర ఇంటికి వెళ్ళి సుభద్ర చేత తిలకం బొట్టు దిద్దించుకొని సుభద్ర చేతి వంటను స్వీకరించాడని పురాణాలలో చెప్పడం జరిగింది. అలాగే ఈ యమద్వితీయకు ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. లక్ష్మీదేవి తన దగ్గరున్నటువంటి సంపద మొత్తం కుబేరుడికిచ్చి హరిభక్తిలో లీనమైపోయిన రోజు యమద్వితీయ. దీనికి సంకేతంగా ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ భవంతు త్వత్ ప్రసాదాంనే ధనధాన్యాది సంపద అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించటం, లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలికను అలంకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రామాయణంలో యుద్ధకాండలో మాల్యవంతుడు రావణాసుడితో ఒక మాట చెప్తాడు, బుద్ధి చెప్తూ, నాయన కృతము త్రేత ద్వాపర కలి అని చెప్తారే, అది ఎక్కడో లేదయ్యా. ధర్మం కానీ అధర్మాన్ని నిగ్రహిస్తే అది కృతయుగం, అధర్మం ధర్మాన్ని ఆక్రమిస్తే మిగిలిన యుగాలు అని చెప్పాడు. అత్యద్భుతమైన మాట. అది మన ప్రవృత్తులు తెలుసుకోగలగాలి. అందుకే అధర్మానికి ఒక్కొక్కసారి ఎంత బలం పెరిగిపోతుందంటే ధర్మంగా ఉందామన్నా వీలు కాని పరిస్థితి కనబడుతుంటుంది. అలాంటి పరిస్థితులు ఎక్కువ కనబడే యుగం కలియుగం అవుతుంది. ఇక్కడ అల్పాయుషో దరిద్రాశ్చ ధర్మిష్ఠ మానవాస్తథ దీర్ఘాయుష సమృద్ధాశ్చ విధర్మాణో యుగక్షయే. యుగాంతకాలంలో ధర్మాత్ములు అల్పాయుష్కులుగాను దరిద్రులుగాను ఉంటారు, ధర్మభ్రష్టులు దీర్ఘాయుష్కులుగాను సంపన్నులుగాను గోచరిస్తుంటారు. పైగా సంచయేన తథాల్పేన భవత్యాఢ్యమదాన్వితా, కొద్దిగా డబ్బు సమకూరగానే చాలు సంపన్నులమైనంత అహంకారాన్ని దర్పాన్ని చూపిస్తుంటారు. ఎవరైనా విశ్వాసంతో ఒక వస్తువుని నీ దగ్గర భద్రపరచుని ఎవరైనా అప్పగిస్తే వాటిని కూడా కాజేస్తారు సుమా.
ధనం విశ్వాసతో న్యస్తం మిథో భూయిష్ఠసో నరాహ పురుషాదాని సత్వాని పక్షిణోత మృగాస్తథ. క్రమంగా కొంతకాలానికి మానవుల్ని మింగివేసే పక్షులు మృగాలు కూడా పెరుగుతుంటాయి. అవి నగరాల్లో విహరిస్తూ ఉండవచ్చు, ఉద్యానవనాల్లో ఉండవచ్చు, ఆలయాల్లో కూడా చేరవచ్చు. అవి యుగం చివరికి వచ్చేటప్పుడు కదా యుగక్షయే అనే మాట ఇక్కడ వాడుతున్నాడు ప్రధానికి కూడా. అవి సాధ్యమవుతాయా అంటే కొన్ని వాటికి సూచనలు ఇప్పుడే కనబడుతున్నాయి. ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేవు. ఆహార పద్ధతులు మారిపోతున్నాయి. ఇదివరకటి పిల్లల యొక్క ఆలోచన విధానం, ఇప్పుడున్న యువత యొక్క ఆలోచన విధానం మన కళ్ళ ముందే పెద్ద మార్పుతో గోచరిస్తున్నాయి. ఇలా కొనసాగుతూ ఒక్క భయంకరమైన యుద్ధం జరిగితే చాలు వాతావరణం ఎలా మారిపోతుందో ఇప్పుడు కాస్త విజ్ఞానం మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలాంటి వాతావరణాలు యుగాంత కాలంలో ఏర్పడినప్పుడు ఎలాంటి జీవులు ఉత్పన్నమవుతారో మనం తీసిపారేయడానికి లేదు ఇందులో ఉన్న మాటల్ని. 10-12 వర్షాన పుంసాం పుత్ర ప్రజాయతే. 10-12 సంవత్సరాల వయస్సులోనే ఆ పురుషులు కూడా తండ్రులు అవుతారు. భవంతి 16 వర్షే నరా పరితినస్తదా. 16 సంవత్సరాల వయస్సులోనే జుట్టు నిలిచిపోవడం అనేది కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఆయుక్షయే మనుష్యాన క్షిప్రమేవ ప్రపద్యతే. ఆయుక్షయం వెంటనే గోచరిస్తుంది. పైగా క్షీణాయుషో మహారాజ తరుణా వృద్ధశాలిన తరుణానాంచ యచ్చేరం తద్వృద్ధేష ప్రజాయతే. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయువు మందగించి యువకులే వృద్ధ స్వభావంలో లోనవుతారు. అందుకే 18-20 ఏళ్ళకి అన్ని రకాల రుగ్మతులు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కనుక యువకులు వృద్ధుల్లో అయిపోతారు, వృద్ధులు యువకుల వలె ప్రవర్తిస్తారన్నాడు. అందుకే వృద్ధులు యువకుల్లో అయిపోరు. మాట జాగ్రత్త చూడాలి. అందుకే చేలంత అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళకు దీన్ని బట్టి వృద్ధులందరూ యువకుల్లా ప్రవర్తిస్తారు, యువకులు వృద్ధుల్లో ఉంటారంటే వృద్ధులకి అంత బలహీనత ఉంటుందో యువకులకు అంత ఉంటుంది అని. వృద్ధులు వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినా యవ్వనంలో ఉండవలసిన వికారాలు వదలవు అని అక్కడ దీని అర్థం అనమాట. ఆ వికారాలు వదలవు, కామాది వికారాలు వదలకుండా ఉంటారు. తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు ఇక్కడ. అందుకు జుట్లు నెరిచిపోయి వాళ్ళు వృద్ధులైపోయినప్పుడు కూడా బుద్ధులు మాత్రం మారవు. కుత్సిత బుద్ధులు ఉంటాయి. 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అసూయాగ్రస్తులై ఉండడం, ఈర్ష్యాసూయులు, కోపాలతో అరుగులుకుపోవడం చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే కొంత ఆయుష్ ఉందంటే వికారాలు ఉండొచ్చు. ఆయుష్య పెద్ద ప్రశ్నార్థకమైనప్పుడు కూడా ఉన్నాయంటే అలాంటి అవివేకాలు ఉంటాయి. ఇలాగ ఆయుక్షీణానికి కారణమైనటువంటి అధర్మం ఏర్పడి తద్వారా యుగాంత కాలంలో భయంకరమైన వాతావరణంలో ఏర్పడితే కొంతకాలం పాటు అనావృష్టి ఉంటుంది, బహుకాలం తర్వాత అతివృష్టి ఉంటుంది. అలాగా ఎన్ని కలియుగాలు జరిగాయి నేను చూశాను నేను. అలా ఒక కల్పాంత కాలంలో కలియుగాన్ని చూశాను, భయంకరమైన కలియుగం. అప్పుడు వచ్చినటువంటి కల్పాంతంలో ప్రళయం చూసి నేను చాలా భయపడిపోయాను సుమా. ఎందుకంటే నేను చిరంజీవిని, అవి చూస్తూ ఉన్నాను. మిగిలిన సమయాల్లో మార్పులు వచ్చిన చిరంజీవులైన వారు యుగాన్ని అనువర్తించవలసిందే అని హనుమంతుడు చెప్పిన మాట ఉన్నది కదా. అలా నేను చూస్తూ ఉన్నాను సాక్షిభూతంగా. భగవానుడే సాక్షిగా ఉన్నప్పుడు మేమంతా అయిపోయింది. మహాప్రళయం వచ్చింది, అంతా జలమయం అయిపోయింది. ఆ సమయంలో కన్ను పొడుచుకున్న కనరాని చీకటి వ్యాపించి ఉన్నది. ఆ స్థితిలో నాకు ఏమి చేయాలో పాలుపోక యుగాంత పరిస్థితిని చూశాను, యుగాంతమై కల్పాంతాన్ని కూడా చూశాను. అంటే కల్పాంతంలో చివరికి వచ్చిన కలియుగాన్ని చూశాను. ఆ ప్రళయకాలంలో చిరంజీవిని అవ్వడం వల్ల నేను ఒక్కడిని అక్కడ తిరుగుతున్నాను. భయం వేసింది సుమా. ఎందుకంటే తాను నశించకపోయినా అన్నీ నశించిపోవడం చూడడం కూడా భయమే. అది చూస్తూ చకితమైపోయాను నేను. ఇక్కడ మొత్తం జలమయమైపోయింది. అంత తీవ్రమైన వేడిని చూశాను. అగ్నివలే మొత్తం 7 రకాల సూర్యులు ఆ సమయంలో ఉంటారు. ఆ 7 సూర్యుల పేర్లు కూడా చెప్పిందని వేదం. ఆరోగ భ్రాజ పటర పతరంగ ఇత్యాదులు వీళ్ళందరూ ఏకకాలంలో ప్రకాశించి జాజ్వల్యమానమైపోతాయి మొత్తం కూడా. దానితో అంత భస్మీభూతమైంది. సర్వం తద్భస్మసాద్భూతం దృశ్యతే భరతర్షభ. తత సంవర్తకోవన్ని. ఆ అగ్ని పేరు సంవర్తకవన్ని. అది వాయువుల సహాయంతో వీచుతూ మొత్తం వ్యాపించిపోతుంది. నిర్దహం నాగలోకం, సర్వలోకములు దహనం అవుతాయి. అప్పుడు కొంతకాలానికి భయంకరమైన మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు రంగురంగులుగా ఉంటాయి. ఇది కల్పాంతకాల పరిస్థితి. ఎందుకంటే అది చూసే అవకాశం లేదు. అందుకే వినాలనుకున్నాడు ఈయన. చూడాలని ఉత్సాహం ధర్మరాజుకి. ఎలా ఉంటుందో చూడాలని కుతూహలమే తప్ప ఎలాగైనా చూడాలని తపస్సు చేయట్లేదు ఆయన. ఎందుకంటే అవి చూడాల్సినవి ఏం కావు, తెలుసుకుని జాగ్రత్త పడాల్సినవి అంతే ఇక్కడ. అందుకే కేచిత్ నీలోత్పల శ్యామాహ కేచిత్ కుముద సన్నిభాహ. మేఘాలు ఎన్ని రకాలుగా వస్తాయో చెప్పాడు ఇక్కడ. అన్ని రకాల మేఘములు, అన్ని రకాల వర్ణాలు, వాటి స్వరూపాలు, వీటిలోంచి కురుస్తుంది వర్షము. అది మొత్తం భూమి అంతా జలమయమైపోతుంది. సర్వం జలమైపోయిన స్థితిలో అంధకారంలో నేను సంచరిస్తూ ఉంటే నాకు భయం కలిగింది. నా భయం పోగొట్టడానికి వటపత్ర సాయిగా నాకు పరమాత్మ గోచరించాడు. కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అప్పుడు నేను భయచక్తున్నాయని చూస్తున్నాను. అంటే భగవానుడు ప్రళయకాలంలో కూడా వ్యక్తమైన రూపం బాలరూపమే. అంటే నారాయణుడు ప్రథమంగా బాలరూపంగానే కనబడ్డాడంటే బాలకృష్ణ రూపమే స్వామి ప్రథమంగా చూపించాడు మనం అర్థం చేసుకోవాల్సింది. మరి సృష్టి ఆరంభం వచ్చేటప్పటికల్లా శేషసేనుడు గోచరించాడు, కానీ ప్రళయకాలంలో మాత్రం అలా గోచరించాడు ఎవరికి? మార్కండేయుడికి. ఈయన ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. పైగా ఆయన అలా నవ్వుతున్నాడంటే ఇంత చిన్నపిల్లవాడు నిర్భయంగా ఆకు మీద తేలుతుంటే ఇంత పెద్దవాడు భయపడిపోతే ఏంటయ్యా అన్నట్టుందిట నవ్వు. సరే ఇంత నాశనం అయిపోయింది ఏమిటా అని లోపల అనిపిస్తుంది. ఇది నాశనం అయ్యింది అంటావా అన్నట్టు చూశాడు ఆయన ఇక్కడ అని ఒక్కసారి లోపలికి లాగాడు ఆయన్ని. ఆశ్చర్యకరంగా వాయువు లాగినట్టుగా ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళిపోయాడు మార్కండేయుడు. వెళ్ళి లోపల ఏవేవైతే నాశనమైపోయాయని అనుకున్నాడో అవన్నీ గోచరించాయి ఇక్కడ. అంటే ఈ ప్రపంచం ఉన్నట్ట లేనట్ట. కొంచెం మనశ్శాంతి ఏర్పడింది అన్నీ ఉన్నవన్నీ కనబడగానే. ఎందుకంటే అలవాటైపోయిన ప్రపంచం కదా, కనబడకపోయేటప్పటికల్లా భయం ఏర్పడి మళ్ళీ అంతా కనబడింది. అమ్మయ్య అనుకుంటుంటే మళ్ళీ బయటికి లాగాడు. ఏమంటావు, ప్రపంచం ఉందా లేదా అని అడిగాడు ఆయన. ప్రపంచం ఉందో లేదో తెలియదు కానీ అది ఉన్నా లేకుండా ఉన్నవాడు నువ్వేనని మాత్రం తెలిసిందయ్యా. ఇది ఒక్కడ తెలుసుకుంటే జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటే ఇక్కడ ఉందండి, మరి ఎక్కువ వివరించాం ఇక్కడ, అంతే తెలుసుకోవాలి. అప్పుడు ఆ వటపత్రం మీద ఉంటూ ఆ పిల్లవాడు మార్కండేయుడికి అద్భుతమైన ఉపదేశం చేశాడు. అదుగు విష్ణు గీత. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక మాస సందర్భంగా ఈరోజు యమద్వితీయ, చాలా విశిష్టవంతమైనటువంటి సుదినం. ఇది శాస్త్రరీత్యా గనక ఆలోచన చేసినట్లయితే యముని చెల్లెలు యమున తన సోదరుడైన యమధర్మరాజును తన ఇంటికి పిలిచి షట్రశోభితముగా విందు ఏర్పాటు చేసి బహుమతులను స్వీకరించిన సుదినం. ఆమె కోరిన కోరిక మేరకు ఈ రోజున ఎవరైతే సోదరుని ఇంటికి ఆహ్వానించి షట్రశోభితమైన భోజనం ఏర్పాటు చేసి కానుకలు స్వీకరిస్తారో వారికి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించవలసిందిగా కోరిన కోరిక నాటి నుంచి నేటి వరకు కూడాను కొనసాగుతుంది. ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి నిదర్శనమైనటువంటి అద్వితీయమైనటువంటి పండుగగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందున హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీక పర్వదినాన ఇటువంటి భగినీ హస్తభోజనం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడాను కలిగింపచేస్తుంది. అనుబంధాలు పెంపొందటానికి ఇది బాగా సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. కార్తీక శుద్ధ విదేనాడు సోదరి చేతి భోజనం తినటం, సోదరునికి పెట్టటం శుభం లాభం కలిగిస్తాయి అంటోంది శాస్త్రం. అందుచేత కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయాలు స్నానం మొట్టమొదటిది, అది కూడా సూర్యోదయాత్ పూర్వం. తరువాత దీపాన్ని వెలిగించటం, తరువాత దానం, తరువాత ఉపవాసం. ఇలా ఆచరించడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడా వస్తాయి. మరి దీన్ని ఆచరించి తరిద్దామా? శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:40 తిథి విదియ రాత్రి 10:02 వరకు. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:18 నుంచి 12:02 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:55 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుంచి 10:28 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:35. నేటి విశేషం యమద్వితీయ, ధన్వంతరి ద్వితీయ. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తి అనుభవయోగ్యత కలిగి ఉండాలి అంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసమే మనం 3 రోజులు అభ్యంగ స్నానం అనేటువంటి కార్యక్రమం కూడా చేసాం. దాంతో బాటుగా ఈరోజు ధన్వంతరి పూజ చేయడం, ధన్వంతరయే నమః అని చెప్పి నమస్కారం చేసుకోవచ్చు, ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. దీని ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం లేకపోతే ఉన్న భాగ్యాన్ని కూడా అనుభవించలేని పరిస్థితి కలుగుతుంది. కాబట్టి అనుభవయోగ్యతమైన సంపదను పెంచుకోవడంలో ఆరోగ్యం కూడా ఒక భాగమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు యమద్వితీయ ఇదేమిటి అంటే ఈ రోజున యముడు యమునాదేవి ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు. సోదరి అన్నమాట. ఆ వచ్చి ఏం చేస్తాడు అంటే ఆమెకు బహుమానాలు ఇస్తాడు. ఆమె ఇచ్చేటువంటి బహుమానాలను స్వీకరిస్తాడు. ఈ కార్యక్రమం వలన ఏమవుతుంది అంటే మనుధర్మశాస్త్రంలో చెప్పారు, నువ్వు చెల్లి, అక్క, అమ్మ, భార్య, కుమార్తె ఇలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు బహుమానాల ద్వారా వారిని ఆనందపరచడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతావు అని. కాబట్టి ఇక్కడ మరో చోట చెప్తారు, న కేవలం బ్రాహ్మణానాం దానం ఖలు విశిష్యతే భగినీ భాగినీయానాం దానం ఖలు విశిష్యతే. అక్క చెల్లెలు వాళ్ళ బిడ్డలు వాళ్ళకి చేసే దానాలు కూడా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తాయి అంటారు. మరి అమ్మాయి చేయడం ఏమిటి అంటే అమ్మాయి చేసినది సోదరే అక్షయం స్మృతం, సోదరుడికి చేసింది అక్షయం అవుతుంది. అందుకని ఆమెకు మంచిదే, ఇతనికి మంచిదే. ఆ విధంగా చేయడం ద్వారా అనుభవయోగ్యత పెరుగుతుంది. కాబట్టి మనం ఈ భగినీ ద్వితీయను కూడా వినియోగం చేసుకోవాలి. అటు తర్వాత ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైనది చన్నీటితో స్నానం చేయడం, కార్తీక స్నానం కదా అది కూడా చేయడం. దాంతోపాటు సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం సూర్యుడికి నైవేద్యం చేయడం, పాయసం నైవేద్యం చేయడం. నక్తవ్రతం చేసేటువంటి వారు ఈ పాయసాన్ని రాత్రి భోజనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటి వేళ మళ్ళీ తినకూడదనమాట. నక్తవ్రతం చేసేటప్పుడు ఆ వ్రతానికి భంగం కలిగించుకోకూడదు. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది
కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసన అంతా దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో అని ఎందుకంటారంటే ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం వచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా. ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా? చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాను అనుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవాహమునందు ఒక ఆయనానికి, ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము. అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యభగవానుని చక్రంలో సర్వదిక్కుల వైపు 10 కిరణాలుగా ఉంటాయి. అవి సూర్యుని నుండి వెలువడి ఆయన వెంటే ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. కానీ ఉదయాస్తమయాలు రెండూ కూడా సూర్యునిలో లేవు.
ఆయన ఒకే చోట ఉంటాడు. శరీరంలో ఉన్న నారాయణుడు కూడా అటువంటి వాడే. సూర్యుడు తిరిగినట్టుగా, సూర్యుడు ఉదయించినట్టుగా మనం తిరుగుతున్న సూర్యుడు కాదులేండి. అంటే విప్రులారా, ఏ పనిలో అయినా సరే అద్వితీయుడైనటువంటి ఆ నారాయణుడే నిలిచి ఉంటాడని భావించగలగాలి. మనం చేసుకున్న కర్మలే తిరుగుతున్నాయి కానీ పరమాత్ముడు తిరగటం లేదు. ఆయన యొక్క హిరణ్మయమైన దివ్యధామమే పరమపదం. దానిని పొంది ధన్యులం అవుతాం. ఆయన తనను తానే ప్రకాశింపజేసుకుంటాడు. ఎవరు వెలిగించరు. తనలో తానే అంతర్యామిగా ఉంటాడు. సంచితం సంచితం పూర్వం, సంచితం సంచితం పూర్వం, భ్రమరో వర్తతే భ్రమన్, భ్రమరో వర్తతే భ్రమన్, యోభిమానీవ జానాతి, యోభిమానీవ జానాతి, నముహ్యతి నహీయతే, నముహ్యతి నహీయతే. తుమ్మెద మకరందాన్ని సేకరించే వేళలో తిరుగుతూనే ఉంటుంది. అలాగే జ్ఞాని దేహాభిమానిలాగా లోక సంగ్రహం కోసం విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞానికి మోహము లేదు, నాశము లేదు. పరమాత్మను కన్నులతో ఎవరూ చూడలేరు. మనస్సుతో జ్ఞానంతో మాత్రమే పరమాత్మ రూపాన్ని మనం చూడగలం. పరమాత్మను మంత్రాలతో పూజించవచ్చు, కానీ ద్విజశ్రేష్ఠుడైన యజమానియే ఆ పని చేయగలడు. అమృత స్వరూపుడైన ఆ పరమాత్మ ధర్మి కాదు, అధర్మి కూడా కాదు. ఆయన ద్వంద్వాలకు అతీతుడు, మాత్సర్య శూన్యుడు. తాను జ్ఞానతృప్తుడై సుఖంగా శయనించి ఉంటాడు. ఈ రీతిగా ఆ ప్రభువు మాయా ద్వారా జగత్తును సృష్టిస్తాడు. మూఢుడు తనకు కారణమైన ఆ పరమాత్మను గూర్చి తెలుసుకోలేడు. తానే ధ్యాత, తానే ద్రష్ట, తానే విచారకుడు. కనిపించే వస్తువులను గ్రహించగలిగేదే తానే. సమస్త లోక స్రష్ట అనంతుడు అయిన ఆ పరమాత్మను ఏ పండితుడు తెలుసుకోగలడు? ఎవరు తెలుసుకోగలడు అన్నాడు. ఈ విధంగా సనత్కుమారుని దగ్గర జ్ఞానాన్ని పొంది నమస్కరించి ఆ విప్రోత్తములందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి కౌంతేయ, నువ్వు కూడా వాళ్ళంతా ప్రతిపాదించారు, ఎవరు పరమాత్మని ప్రతిపాదించలేదు. ఏదేదో చెప్పుకొచ్చారు. భగవంతుడే ఇన్ని దాంట్ల కారణమని ఒక్కరికే అనిపించలే. సనత్కుమారుడు వీళ్ళందరికీ చెప్పాడు, అయ్యా పరమాత్ముడే దీనికంత కారణం. కాబట్టి కౌంతేయ, నువ్వు కూడా జ్ఞానయోగసక్తుడు అవు. జ్ఞానమే సర్వ దుఃఖాలను పోగొట్టగలదు. మహాదుఃఖంలో మునిగిపోయిన మానవుల పరిరక్షణకై పూర్వము పురాణముని మునిశ్రేష్ఠుడు మహాత్ముడైన నారాయణ ఋషి అందించిన జ్ఞానం ఇది. ఇది నశించేది కాదన్నాడు. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, పురుషుడు లోకంలో శుభాశుభ కర్మలను చేసి వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. వాస్తవంగా ఆ కర్మలకు తాను కర్త అవుతాడా లేదా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో ప్రహ్లాదుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి సంవాదానాన్ని ప్రాచీన ఇతిహాసాన్ని ఉదాహరిస్తుంటారు. హిరణ్య కశిపుని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు విషయాసక్తి లేనివాడు, నిష్కలంకుడు, బాగా చదువుకున్నవాడు, గర్వము అహంకారం లేనివాడు, సత్వగుణోపేతుడు, ధర్మరతుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు, నిగ్రహశీలి, ఏకాంత ప్రియుడు, చరాచర ప్రాణుల జనన మరణాలు ఎరిగినవాడు, ప్రియాప్రియ విషయాల్లో క్రోధహర్షాలు లేనివాడు, బంగారమైన మట్టి అయిన సమదృష్టి గలవాడు, శ్రేయోదాయకమైన ఆత్మజ్ఞానంలో స్థిరుడు, ధీరుడు, పరమాత్మ నిశ్చయం కలవాడు, బ్రహ్మను ఎరిగినవాడు, సర్వభూత సమదర్శి, సర్వజ్ఞుడు, భక్తుడు, భాగవతుడు, నారాయణ పారాయణుడు, పరమాత్మ ధ్యానతత్పరుడు, విజితేంద్రియుడు. ఒకసారి ఏకాంతంగా ఉన్న ఆ ప్రహ్లాదుడు వద్దకు చేరి ఆయన ప్రజ్ఞను తెలుసుకోవాలని దేవేంద్రుడు ఇలా అన్నాడు, లోకంలో ఏ గుణాలతో పురుషుడు
సమ్మాహాన్ని పొందగలుగుతాడో ఆ గుణాలన్నీ నీలో స్థిరంగా ఉండటాన్ని గమనిస్తున్నాను. నీ బుద్ధి బాలకుల బుద్ధిలాగా రాగద్వేషరహితమే కనిపిస్తుంది. నీ ఆలోచన బట్టి శ్రేయప్రాప్తికి తగిన సాధనమేది? ప్రహ్లాద, పూర్వం ఒకసారి పాశాలతో బంధింపబడ్డావు కదా, పదవిని కోల్పోయావు, శత్రువులకు వశమయ్యావు, సంపదలంతా కోల్పోయావు. దుఃఖింపదగిన ఈ స్థితిలో ఎలా దుఃఖపడకుండా ఉన్నావు? నీకు ఇబ్బందులు కలిగినా చూస్తూ కూడా నిశ్చింతంగానే నిలిచావు. దీనికి కారణం ఆత్మజ్ఞానమా లేక ధైర్యమా అని అడిగాడు. అప్పుడు ధీరుడైన ప్రహ్లాదుడు తన జ్ఞానాన్ని వర్ణిస్తూ మధురంగా ఇలా పలికాడు. ప్రాణుల ప్రవృత్తి నివృత్తల తెలిసిన వాడే అవివేకంతో మోహానికి లోనవుతాడు. ఆత్మసాక్షాత్కారం గలవానికి మోహం ఉండదు. సర్వభావాలు అభావాలు కూడా స్వాభావికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి విషయంలో పురుష ప్రయత్నమేమీ లేదు. పురుష ప్రయత్నమే లేనప్పుడు ఏ పురుషుడు కర్త కాదు. కానీ తాను కర్త కాకపోయినా అప్పుడప్పుడు జీవుడికి కర్తృత్వాభిమానం కలుగుతుంది. మంచి పనులు అయినా చెడ్డ పనులు అయినా తనను తాను కర్తగా భావించుకుంటే అటువంటి వాని బుద్ధి దోషంతో కూడిందని, తత్వజ్ఞాన శూన్యమని నా అభిప్రాయం. దేవేంద్ర, పురుషుడే కర్త అయితే ఆత్మశ్రేయస్సుకై తాను చేసే పనులన్నీ కూడా తప్పక సిద్ధించేవి కదా. ఎప్పుడూ పరాభవం అన్నది కలిగేది కాదు. కోరనిది జరగటం, కోరినది జరగకపోవటం, కార్యసిద్ధికై ప్రయత్నించే అందరి విషయంలోనూ చూస్తూ ఉంటాం. ఇక పురుష ప్రయత్నం ఎందుకు? కొందరికి సహజంగానే అప్రయత్నంగానే అనిష్టం జరగటం, ఇష్టమైనది జరగకపోవటం చూస్తూనే ఉన్నాం కదా. ఎందరో సౌందర్యవంతులు, బుద్ధివంతులు కూడా తమకన్నా కురూపుల నుండి, అల్పబుద్ధుల నుండి ధనాన్ని పొందాలని ఆశపడుతూ కనిపిస్తూనే ఉన్నారు కదా. శుభమైన అశుభమైన అన్నీ స్వభావ ప్రేరణను బట్టి సంభవిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఎవరికైనా వాటిపై అభిమానం కలగటానికి కారణమేముంటుంది? అదంతా స్వాభావికమే అని నా అభిప్రాయం. ఆత్మనిష్టమైనటువంటి నా బుద్ధి మరొక రకంగా ఆలోచించదు ఎప్పటికీ. ఈ లోకంలో శుభాశుభ ఫలప్రాప్తికి కర్మలే కారణమని భావిస్తుంటాం. కాబట్టి కర్మలకు సంబంధించినదంతా చెబుతాను విను. ఒక కాకి అన్నాన్ని చూసి దాన్ని తింటూ ఇతర కాకులు కూడా అక్కడ అన్నమున్న విషయాన్ని అరిచి చెప్పినట్టు కర్మలన్నీ తమ స్వభావాన్ని సూచించేవే. కార్యాలను మాత్రమే గ్రహించి పరమ ప్రకృతిని గ్రహించలేని వాడిని అవివేకం వల్ల మోహం కలుగుతుంది. ప్రకృతిని గ్రహించిన వాడికి మోహం ఉండదు. భావాలన్నీ స్వభావం నుండి పుట్టినవే. ఈ విషయాన్ని నిశ్చితంగా గ్రహించిన వాడిని దర్పం కానీ అభిమానం కానీ ఏమీ చేయలేవు. ఇంద్ర, ధర్మవిధి నాకు తెలుసు, ప్రాణులు అనిత్యాలని నాకు తెలుసు. ఇదంతా నశించేదే కాబట్టి దీని గురించి కూడా నేను శోకించను. అసలు ఇదేనే, అసలు తత్వమంతా ఇదే. ఇంతవరకు చెప్పుకున్న తత్వమంతా ప్రహ్లాదుడు ఇంద్రుడికి చెప్పిందంతా కూడా ఈ చివరి 2 సెంటెన్సే మొత్తానికి. ఇదంతా అహంకార మమకారాలు విడిచి కామలను వదిలి బంధ విముక్తితో నేను ఆత్మనిష్ఠుడనై అనాసక్తుడనై ప్రాణుల జనన మరణాలను చూస్తూ ఉంటాను. ఇంద్ర, నిర్మల బుద్ధినై జితేంద్రియుడినై ఆశలను కోరికలను విడిచి లోకాన్ని ఆత్మస్వరూపంగా భావించే నాకు ఎటువంటి కష్టము కలగదు. ఎందుకంటే దత్తాత్రేయుని శిష్యుడు కదా ప్రహ్లాదుడు. అందుకని ఇక్కడ ప్రకృతి మీద కానీ ప్రకృతి వికారాల మీద కానీ నాకు రాగము లేదు, ద్వేషము లేదు. నాకిప్పుడు శత్రువులు లేరు, ఆత్మీయులు లేరు. ఇంద్ర, ఊర్ధ్వలోకాలపై కానీ అధోలోకాలపై కానీ మధ్యలోకాలపై కానీ నాకు కోరికలు లేవు. జ్ఞానం కోసం కానీ
విజ్ఞానం కోసం కానీ జ్ఞేయం కోసం కానీ నేను చేయవలసిందేదీ లేదు అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, ప్రహ్లాద, నీకు ఇలాంటి ప్రజ్ఞ ఎలా కలుగుతుంది, ఈ శాంతి ఎలా లభిస్తుంది, ఆ ఉపాయం నాకు చెప్పన్నాడు. ప్రహ్లాదుడు ఇలా అన్నాడు, ఇంద్ర, రుజుత్వం వల్ల, జాగరూకత వల్ల, ప్రసన్నత వలన, చిత్తస్థైర్యం వల్ల, వృద్ధ సేవ వల్ల మనుష్యుడు గొప్ప స్థానాన్ని పొందుతాడు. ఇక్కడే ఎంత పెద్ద కిటుకు, వృద్ధ సేవ వల్ల. ఇది కూడా ముసలవాళ్ల సేవ వల్ల కలుగుతుంది అన్నారు. ఎంత సులభం మనకు, మిగతావంతా అట్లా ఉండని, ఇది మనకు ఖండితం అవుతుంది. ఇది వృద్ధ సేవ, ఎందుకంటే చాలా కష్టం వృద్ధ సేవ. ఒక్కో పర్యం మానసికంగా కూడా ఓపిక కూడా ఉండదు. అట్లా వృద్ధ సేవ చేసేటప్పుడు అసహ్యించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అది ఎవరు నిబ్బరంగా చేస్తారో వాళ్ళకి ఇటువంటి జ్ఞానం కలుగుతుంది. ప్రజ్ఞ స్వభావం వల్లనే సిద్ధిస్తుంది, స్వాభావికంగానే శాంతి లభిస్తుంది. నువ్వు చూస్తున్నది ఏదైనా అది స్వాభావికంగానే ప్రాప్తిస్తుంది అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఇంద్రుడు ప్రహ్లాదుడి మాటలను ప్రశంసించాడు. త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఆ రాక్షసరాజును పూజించి ఆయన నుండి వీడ్కోలు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 223వ అధ్యాయానికి వస్తున్నాం. యుధిష్ఠిరుడు ఇంకా ముందు ఇట్లా అడుగుతున్నారు, పితామహ, రాజ్యలక్ష్మిని కోల్పోయి కాలదండంతో కొట్టబడిన రాజు ఏ బుద్ధితో లోకంలో సంచరించవలసి ఉంటుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఈ విషయంలో కూడా గతంలో బలిచక్రవర్తి ఇంద్రుల మధ్య జరిగిన ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు దేవేంద్రుడు అసురులనందరినీ జయించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి బలిని గురించి ఇలా అడిగాడు, చతుర్ముఖ, ఎంత దానం చేస్తున్నా సరే బలి యొక్క ధనాగారం ఎప్పుడూ శూన్యం కాదు. అతడు నా చేతిలో ఓడిపోయి ఎక్కడికి పారిపోయాడో తెలియటం లేదు. ఆ బలి వాయువై, వరుణుడై, సూర్యుడై, చంద్రుడై వారు వారు చేసే పనులన్నీ చేయగలడు. అగ్నియే భూతాలను కూడా తప్పింపజేయగలడు. అవసరమైతే జలంగా కూడా మారగలడు. ఆ బలిని గురించి తెలియటం లేదు. అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పు. తానే కాలోచితంగా అలసట లేకుండా అన్ని దిక్కులను ప్రకాశింపచేయగలడు. అక్కడే అదృశ్యుడై పోగలడు కూడా. అక్కడే వర్షాలు కూడా కురిపించగలడు. ఆ బలి ఎక్కడున్నాడో తెలియటం లేదు. అతని ఉనికిని తెలుపు అన్నాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, ఇంద్ర, బలి ఉనికిని గురించి తెలియజేయమని నీవు అడగటం బాగాలేదు. అయినా అడిగినప్పుడు అసత్యం చెప్పకూడదు కదా, కాబట్టి నీకు బలిని గురించి చెబుతాను అని బలి ఉన్న ప్రదేశాన్ని చెప్పాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, చతుర్ముఖ, ఎక్కడైనా బలిచక్రవర్తి కలిస్తే నేను అతన్ని చంపాలా వద్దా, నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, ఇంద్ర, బలిని చంపవద్దు. ఆయన చంపదగిన వాడు కాదు. ఆయన ఇష్టాన్ని అనుసరించి నువ్వు న్యాయ వ్యవహారానికి సంబంధించి ఏమైనా ఆయనను అడగవచ్చు అన్నాడు. బ్రహ్మ అలా చెప్పగానే మహేంద్రుడు ఐరావతం ఎక్కి భూమిపై తిరుగాడసాగాడు. ఆ తర్వాత బ్రహ్మ చెప్పినట్లుగా ఒక శూన్య గృహంలో ఉన్న బలిని చూశాడు. అప్పుడు బలి ఒక గాడిద వేషం ధరించి తనను తాను కప్పిపుచ్చుకొని ఉన్నాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, దానవ, గాడిద రూపాన్ని ధరించి పొట్టు తింటున్నావు. ఇది నీచమైన జన్మ. దీనికి నీవు బాధపడుతున్నావా లేదా? ఇంతకు ముందెన్నడూ చూడని స్థితిలో నేను చూస్తున్నాను. శత్రువులకు లోబడిపోయావు. రాజలక్ష్మిని, మిత్రులను కోల్పోయావు. బలాన్ని, పరాక్రమాన్ని పోగొట్టుకున్నావు. గతంలో వేల కొలదిగా వాహనాలపై దాయాదులు నిన్ను చుట్టుముట్టుండగా ప్రజలను తప్పింపజేస్తూ
మమ్మల్ని లెక్క చేయకుండా తిరిగేవాడివి. దైత్యులంతా నిన్ను ముందుంచుకొని నీ అనుశాసనంలో ఉండేవారు. నీ రాజ్యపాలనలో నేలను దున్నకుండానే పంటలు పండేవి. అలాంటిది ఇప్పుడు ఇంత సంకట స్థితికి వచ్చావు. దీనికి నీవు బాధపడుతున్నావా లేదా? గతంలో నీవు సముద్రానికి తూర్పు తీరాన నిలిచి భోగాలను అనుభవిస్తూ జాతులకు ధనాన్ని పంచిపెట్టేవాడివి. అప్పటి నీ మనస్సు ఎలా ఉండేది? దానేశ్వర, నువ్వు చాలా సంవత్సరాలు రాజలక్ష్మితో వెలుగుతూ విహరిస్తూ గడిపావు. అప్పుడు వేల కొద్దీ దేవకాంతులు నీ చుట్టూ నృత్యం చేసేవారు. వారంతా సువర్ణకాంతితో పద్మమాలాలతో ప్రకాశించేవారు. అప్పటి నీ మనస్థితి ఏమిటి? ఇప్పటి నీ పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు నీకు రత్నభూషితమైన బంగారు గొడుగు ఉండేది. 6,000 మంది గంధర్వులు సప్త స్వరాలతో గానం చేస్తూ నీ ముందు నాట్యం చేసేవారు. నువ్వు యాగాలు చేసేటప్పుడు స్వర్ణమయమైన గొప్ప యూపస్తంభం ఉండేది. ఇప్పుడు నువ్వు 10 కోట్ల గోవులను నిరంతరంగా 1000 సార్లు దానం చేసేవాడివి. అప్పుడు నీ మనస్సు ఎలా ఉండేది? అసురాధిప, ఇప్పుడు నీ దగ్గర సువర్ణ పాత్ర లేదు, గొడుగు లేదు, చామరాలు లేవు, బ్రహ్మ ఇచ్చిన దివ్యమాల కూడా కనిపించటం లేదు అని ఇంద్రుడు అడిగాడు. అప్పుడు బలి ఇంద్రుడి మాటలు విని నవ్వి భావగాంభీర్యంతో ఇంద్రుడితో ఇలా అన్నాడు. అయ్యో దేవేంద్ర, ఏమి నీ మూర్ఖత్వం! దేవరాజువైన నీకిది తగదు. నీ మాటలు కఠినంగా ఉన్నాయి. నీకు నా గొడుగు కానీ చామరాలు కానీ బ్రహ్మ ఇచ్చిన దివ్యమాల కానీ కనిపించటం లేదు. గుహలో దాచిన రత్నాలను గురించి నువ్వు అడుగుతున్నావు. నాకు మంచి రోజులు వచ్చినప్పుడు నువ్వు వాటిని చూస్తూలే. ప్రస్తుతం నీవు సమృద్ధిగా ఉన్నావు. నేను సమృద్ధిని కూడా కోల్పోయాను. ఈ స్థితిలో నువ్వు నా దగ్గర నీ గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ వంశస్థితికి నీ కీర్తికి ఇది తగింది కాదు అన్నాడు. నహి దుఃఖేషు శోచంతే, నహి దుఃఖేషు శోచంతే, న ప్రహృష్యంతి చర్దిషు, న ప్రహృష్యంతి చర్దిషు. కృతప్రజ్ఞా జ్ఞానతృప్తాః, కృతప్రజ్ఞా జ్ఞానతృప్తాః, శాంతాః సంతో మనీషిణః. నిర్మల బుద్ధులు, జ్ఞానతృప్తులు, సహనశీలులు, బుద్ధిమంతులైన సజ్జనులు దుఃఖం కలిగినప్పుడు శోకించరు, సంపద కలిగినప్పుడు పొంగిపోరు. దేవేంద్ర, నువ్వు మాత్రం సంస్కారహీనతతో మాట్లాడుతున్నావు. నువ్వు నా పరిస్థితి వంటి పరిస్థితి నీకు కూడా ఏర్పడితే ఇలా మాట్లాడు. ఎప్పుడైనా ఏర్పడుతుందో నీకు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 224 అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. భారత, అలా పలికి పాములాగా బుసుకొడుతున్నటువంటి బలితో ఇంద్రుడు మళ్ళీ తన గొప్పదనాన్ని సూచిస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు. గతంలో 1000 కొద్ది వాహనాలపై దాయాదులు నిన్ను చుట్టుముట్టి ఉండగా ప్రజలు తప్పింపజేస్తూ మమ్మల్ని లెక్క చేయకుండా తిరిగేవాడివి. బలి, ఇప్పుడు దాయాదులు మిత్రులు నిన్ను విడిచిపోగా దయనీయమైన ఈ స్థితిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావా లేదా? గతంలో లోకాలనన్నిటినీ అదుపులో ఉంచుకొని, అంటే అసామాన్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన వాడివి కదా. సామాన్యం ఆనందం కాదు అది, అసామాన్యమైనటువంటి ఆనందాన్ని. ఇప్పుడు ఈ ఘోర పతనాన్ని అనుభవిస్తూ దుఃఖపడుతున్నావా లేదా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.